ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కాలపు ప్రార్థన సమయంలో మీరందరూ చేరవచ్చినందుకు మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడి క్షేమంగా మనల్ని ఇంట్లోకి చేర్చినందుకు దేవాది దేవునికి వందనములు. ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరారు కదా. ఇదంతా కూడా దేవుని కృప. ఆయన మనల్ని నిరంతరము మన రాకపోకలు ఎందుకు కాపాడుతూ ఉన్నాడు. ఆయన మన ప్రాణంను కాపాడుతూ ఉన్నాడు. ఆయన మన కుడి ప్రక్కన నీడగా ఉన్నాడు. మనల్ని కునుకక నిద్రపోక కాపాడుతున్నటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుని చేతులలో మనమున్నాము. అందుకే మనము ఎంతో నిశ్చింతగా ఉండగలుగుతాము. మనము ఒకవేళ కష్టములు ఎదుర్కోవచ్చు, సమస్యలు ఎదుర్కోవచ్చు. అయితే దేవుని యొక్క కృప మనతో నిత్యము ఉంటుందన్న ధైర్యము, విశ్వాసం మనకుంది కనుకనే మనమంతా కూడా ఎంతో సంతోషంగా సమాధానంతో మనం జీవిస్తున్నాము. ఈ దినము ఈ రాత్రి కాలము దేవుడు ధ్యానం నిమిత్తం దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము 61వ కీర్తన 3-4 వచనములు. నీవు నాకు ఆశ్రయంగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. ఈ మాటలు దావీదు చెబుతున్నటువంటి మాటలు. ఆయన యొక్క జీవితంలో ఆయన ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలలో కూడా అతడు ఎప్పుడూ దేవుణ్ణి వదిలిపెట్టలేదు, ఎప్పుడూ దేవునికి దూరంగా వెళ్ళలేదు. అతడు నిత్యము దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుని ఉంటున్నాడు. అందుకే అతను అంటున్నాడు, నీవు నాకు ఆశ్రయంగా నుంటివి, నా శత్రువుల ఎదుట, అంటే తన శత్రువుల ఎదుట బలమైన కోటగా దేవుడు ఉన్నాడు అని అతడు చెప్తూ ఉన్నాడు. నిజమే కదా. అతడు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు. అతడు తన జీవితంలో దేవుని యొక్క గొప్ప కృపను, తన జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి పనిని ప్రశంసిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకంటే ఆయనే తన బలానికి కర్త ఆయనే. తను ఎల్లప్పుడూ కూడా నా బలంగా ఉన్నాడు అని దావీదు చెప్తున్నాడు కదా. నా బలమా యెహోవా, నా బలమా అని మాట్లాడేటువంటి దావీదు. ఎందుకంటే అతడు నిత్యము దేవునిపైన మాత్రమే ఆధారపడి దేవుని యొక్క బలాన్ని తన బలంగా చెప్పుకునేటువంటి వాడు. దేవుడు తనకు బలంగా ఉంటూ తనను ఎంతగానో నడిపిస్తూ ఉన్నాడు. అదే విధమైనటువంటి ఆ విషయాన్ని ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ఈ కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, తను ఎలాగ దేవుని యొక్క కోటలో ఆశ్రయంలో ఉన్నాడు. ఆ కోటలో ఆశ్రయంలో తనకు ఎలాంటి భద్రత ఉన్నది, ఎలాంటి స్థిరత్వం ఉన్నది. ఇదంతా కూడా తను దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఒక కారణాలుగా మరి అతడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు తన యొక్క జీవితంలో ఇంటర్వ్యూన్ అయ్యి జోక్యం చేసుకుంటూ తన జీవితంలో ఏ విధంగా తనను కాపాడుతూ వస్తున్నాడు. తన ప్రాణం తల్లడిల్లినప్పుడు కూడా అతడు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అందుకే తనను నేను ఎక్కలేను ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమో అని అడిగినవాడు. అతడు చెప్తున్నాడు, నీవు నాకు ఆశ్రయంగా ఉన్నావని. అంతేకాకుండా అతడి కోరిక ఏమంటే, యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదును, నీ రెక్కల చాటున దాగుకొందును అని చెప్తున్నాడు. ఆయన రెక్కలు ఎంత బలమైనవి కదా. దేవుని యొక్క రెక్కలు ఎంతో బలమైనవి. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగుతుంది. అందుకే కీర్తనకారుడు ఒక కీర్తనలో 91వ కీర్తనలో చెప్తాడు, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అని అతడు చెప్తున్నాడు. అంటే ఆయన నీడను విశ్రమించడం, ఆయన రెక్కలతో నన్ను కప్పును అని ఆ కీర్తనకారుడు చెప్తున్నాడు కదా. ఆ విధమైనటువంటి ధైర్యము, విశ్వాసము దావీదుకున్నది. అందుకే అతడు అంటాడు, నేను నీ గుడారంలో నివసిస్తాను అని. గుడారం అంటే అప్పట్లో గుడారము, ప్రత్యక్ష గుడారము, దేవుని కొరకు ఏర్పాటు చేసినటువంటి గుడారము. ఆ గుడారంలో మందసం ఉండింది. ఆ గుడారంలో మరి వీరు ఆరాధించేవారు. ఆ విధమైనటువంటి ఆ గుడారంలో తనకు ఆశ్రయం కలుగుతుందంటే దేవుని సన్నిధిలో నేను ఉంటాను అని అతడు చెప్తున్నాడు. యుగ యుగములు ఉంటాడంట. అంటే తాను ఎంత కాలం బతుకుతాడో ఆ తర్వాత కూడా తాను దేవునితోనే ఉంటాను, నేను యుగ యుగములు కూడా నీ సన్నిధిలో ఉంటాను అని అతడు దేవునికి చెప్తూ ఉన్నాడు. మరి అలాంటి అంటే దావీదు యొక్క కోరిక ఏమై ఉన్నదంటే దేవునితో ఉండాలని, దేవుని షెల్టర్లో ఉండాలని, దేవుని ప్రొటెక్షన్లో ఉండాలని. ఆ విధమైనటువంటి కోరికను అతడు వెలిబుచ్చుతూ దేవుని సన్నిధిలో ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది, ఎంత
దేవుని సన్నిధిలో ఎంత చక్కగా అంటే ఆనందంగా తాను ఉండగలుగుతాడు అని అతడు మరి మనకు వివరించి చెప్తున్నాడు. ఆయన యొక్క రెక్కలు ఎంతో బలమైనవి. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము, ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యము, ఆయన రెక్కల క్రింద మనకు సమస్తమైన రక్షణ, ప్రొటెక్షన్ కలుగుతుంది. కనుక మనము దేవునిని ఆశ్రయించాలి. మరి నీవు నేను మన పరిస్థితులలో మనం ఎలాంటి స్థితిలో ఇప్పుడు ఉన్నామో మనకు తెలియదు, కానీ మనం కూడా దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉండాలి. ఇది ఒక ప్రార్థన అయినది. ఇలాంటి ప్రార్థనను మనం నిత్యము చేసుకోవాలి. మరి రాత్రికాల సమయంలో మనం నిద్రించకముందు ఈ ప్రార్థనను చేసుకొని మరి పడకల మీద పరుండినప్పుడు మనం ఆయనను ధ్యానించుకోవాలి కదా. ఆయన ధ్యానించుకునే సమయంలో మనం ఈ వాక్యములు మాట్లాడుకుందాం, ఈ వాక్యమును ధ్యానించుకుందాం. దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటుండగా ఆయనకు మన ప్రార్థనలు కూడా సమర్పించుకుందాం. ఈ సమయంలో ప్రార్థనలోనికి వెళ్దామా? పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవుడవు, మమ్మల్ని కాపాడిన దేవుడవు, మమ్మల్ని అనుక్షణం కూడా తోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి దేవుడవు ప్రభా, నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ దినమంతా మా ఉద్యోగ జీవితాలలో మాకు క్షేమకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చి క్షేమకరంగా మేము పనులు చేసి నీకు మహిమకరంగా జీవించి మరి క్షేమంగా ఇంటికి చేర్చినారు ప్రభా. మేము ఎక్కడెక్కడ తిరిగామో, ఏ స్థలాల్లో మేము తిరిగామో తండ్రి, మరి ప్రభా మా మా యొక్క ప్రతి సమయంలో, ప్రతి ప్రయాణంలో కూడా మీరు మాకు తోడై ఉన్నారు. చిన్న ప్రయాణమైనా సరే, పెద్ద ప్రయాణమైనా సరే, ఏ ప్రయాణమైనా మేము అడుగులు వేసిన ప్రతి చోట మేము నడిచినా, మేము వెహికల్ మీద వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉండినా తండ్రి మీరు మాకు ఒక ప్రొటెక్షన్గా ఉన్నారు దేవా. నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అద్భుతకరుడుగా మీరు మాకు జీవితంలో సమస్తం చేస్తున్నారు దేవా. నీకే వందనం చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా, గొప్ప కృపతో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. దయతో కనికరించండి, కాపాడండి. మాకున్న ప్రతి పరిస్థితిని మీరు బాగు చేస్తూ మమ్మల్ని ఎంతగానో నాయన నడిపిస్తున్నారు దేవా. మా ఉద్యోగ జీవితంలో మాకు కావాల్సినటువంటి మంచి స్కిల్స్ అనుగ్రహించారు దేవా. మా తండ్రి దేవా, మాకు కావాల్సిన ప్రతి విధమైన మేలులు అనుగ్రహించారు. మేము ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి, ప్రతి సమయంలో మీరు మాకు కావాల్సిన జ్ఞానం ఇచ్చారు నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇది నాన్నే మేము ఎంతో జయప్రదంగా ముగించుకోగలిగాం ప్రభా. క్షేమంగా ఇంటికి చేరుకున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, విద్యార్థులందరినీ దీవించిన వారందరూ కూడా ఎంతగానో శ్రద్ధగా ప్రిపేర్ అవుతున్నారు. వారిని మీరు జయప్రదంగా నడిపించండి. ఉన్నత స్థితికి వారిని తీసుకువెళ్ళమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు ఏ కోర్సులలో జాయిన్ కావాలనుకుంటున్నారో ఆ కోర్సులలో జాయిన్ కావాల్సిన దానికి కావాల్సిన అర్హతను వారికి అనుగ్రహించండి ప్రభా. మంచి జ్ఞానమును వారికి అనుగ్రహించి మరి చక్కటి పరిస్థితిని వారు పొందుకోగలుగులాగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ దినం ఉద్యోగాలు పొందుకున్నటువంటి వారందరినీ బట్టి నీకు ఎలా స్తోత్రం చెల్లించుకుంటున్నాము. వివాహములు కుదిరిన వారిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, సంతానం కలిగినదని ఎంతగానో చక్కగా మరి మంచి వార్త వినిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు ఎలా స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు ఇచ్చిన దీవెనలను బట్టి, మీరు ఇచ్చినటువంటి ప్రతి మేలును బట్టి మేము నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. ఎంతోమంది బిజినెస్లో చక్కగా అభివృద్ధి పడుతూ ఉన్నందుకే నీకు వందనాలు ప్రభా. నూతన కార్యములు ప్రారంభించిన వారిని బట్టి నీకు వందనాలు. ఈ దినం నూతనంగా వివాహంలో జతపరచబడిన ప్రతి జంటను బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. వారి అందరి కుటుంబాలలో మీరుండి తండ్రి ప్రేమ కలిగినటువంటి జీవితం కలిగి వారు మరి సంతోషమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా ప్రభా. మీరు దయతో ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రేమ అనే ఐక్యబంధంతో కట్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీరే ప్రతి కుటుంబంలో కూడా సెంటర్గా ఉండాలని నాయన కోరుతూ ఉన్నాం తండ్రి. దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాం. వారి కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించండి మా ప్రభా తండ్రి. గర్భిణీలను ఆశ్రయించండి. ఎంతమంది అయితే ఈ సమయంలో ప్రసవ సమయంలో ఉన్నారో వారిని మరి క్షేమంగా కాపాడి వారికి సుఖమైనటువంటి ప్రసవం అనుగ్రహించండి మా ప్రభా. ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా. ఎంతోమందినైనా మరి బిజినెస్లో లాస్ వచ్చిందని, మరి కొంతమంది ఉద్యోగాలు లేవని, వివాహాలు కుదరలేదని, మరి ఎంతోమంది నాయన కృంగుదలలో ఉన్నారు. అలాంటి వాళ్ళని లేవనెత్తండి. వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా.
వారికి నాయన ధైర్యంగా వారు ముందుకు సాగడానికి వారికి కృప దయచేయండి ప్రభా. ప్రతిదీ కూడా ఒక తగిన సమయంలో జరుగుతుంది ప్రభా. ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి తగిన సమయంలో దొరుకుతాయి, లేదా ఒక మంచి మార్గం నీవు చూపిస్తావు. మరి ప్రభా, వివాహాలు కావలసిన వారికి తగిన సమయంలో సాటి అయిన సహాయాన్ని మీరు వారికి అనుగ్రహిస్తారని విశ్వాసంతో నమ్మకంతో కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ఈ దినము ఆకస్మికంగా ప్రమాదములకు గురైన వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. వారికి వెంటనే సహాయం చేసిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు. వారు త్వరగా ట్రీట్మెంట్ లభించి త్వరగా మరి క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి మా తండ్రి ప్రభా. ఇంకా ఆకస్మిక అనారోగ్యములకు గురైన వారు మరి హార్ట్ అటాక్లు కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, పెరాలిటిక్ స్ట్రోక్ కానీ వచ్చి హాస్పిటలైజ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి త్వరగానైనా మీరు ట్రీట్మెంట్ అనుగ్రహించి మరి వారు క్షేమంగా ఇంటికి చేరినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. ఎంతమంది అయితే హాస్పిటలైజ్ అయి ఉన్నారో ప్రభా, అలాంటి వాళ్ళని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది ప్రభా మరి కుటుంబ సభ్యులలో ఎంతో ఆందోళన, మరి ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఎంతోమంది ఐసీయూలలో ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరినీ బట్టి నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, మరి సమయము ఎంతగానో వారు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అయితే ప్రభా, మీరు తగిన సహాయం అనుగ్రహించండి, వారికి కావాల్సిన ఓపికను సహనం అనుగ్రహించండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా, త్వరగా స్వస్థత అనుగ్రహించి వారు క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సంతోషకరమైన జీవితం జీవించినట్లుగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం మా తండ్రి. అనారోగ్యంతో పడకలలో ఉంటూ లేవలేని స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించిన ఆయన వారికి తగిన సహాయం అనుగ్రహించండి దేవా ప్రభా. లేవగలిగే కృపను దయచండి. వాళ్ళని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి ఇచ్చిన ఓపికను బట్టి, సహనాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి. మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా ఎంతగానో ఓపికతో మరి పని చేస్తుండగా వారికి మీ కాపుదల, మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి. అదేవిధంగా ఎంతోమంది నాయన మరి సైనికులు మరి రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నారు, పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు డ్యూటీలు చేస్తున్నారు. వారందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి. ముఖ్యంగా మా దేశంలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన. కృపతో ప్రతి పరిస్థితిని బాగు చేయండి దేవా ప్రభా. మీరే నాయన మరి శాంతిని, సమాధానమును కుమ్మరించగలిగిన దేవుడే అంటున్నారు. మా దేశ కాల పరిస్థితులన్నీ కూడా మీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం తండ్రి దేవా. అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను మీరు దీవించి వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఈ సమయంలో ఎంతమంది కష్టాల్లో ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వృద్ధులు, చిన్నారులు ఎంతో భయంకరమైన నిరాదరణకు గురై ప్రభా కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళను మీరు కనికరంతో దీవించి వారికి ఆశ్రయం అనుగ్రహించండి ప్రభా. ప్రేమ, కనికరము కలిగినటువంటి పరిస్థితులను వారికి అనుగ్రహించండి. ఆదరణతో కూడిన పరిస్థితులు అనుగ్రహించండి దేవా. ఎంతమందినైనా శ్రమలలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, అన్యాయాలకు, అక్రమాలకు గురైన వారు ఉన్నారు మా ప్రభా. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు తండ్రి, అనేకమైన ఇతర సమస్యలు మా ప్రభా. ఎంతమంది కుటుంబాలలో ఎన్ని రకాల సమస్యలు ఉంటాయో మాకు తెలియదు, కానీ మీరైతే సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా. హృదయ రహస్యములన్నీ మీరు ఎరిగినటువంటి దేవుడు, ప్రతి హృదయాన్ని పరిశోధిస్తున్న దేవుడు దేవా. ఈ ప్రార్థన ఎవరు వింటున్నారో ప్రభా, ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాలలో ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా నాయన మీరు విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా. మరి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు ఎంతగానో కష్టపడుతూ మరి వారికి జీవనాధారం లేక ఉన్నారేమో, అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కనికరించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఏ తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఎంతో దుఃఖంతో, బాధతో ప్రభా ప్రార్థనలు చేస్తున్నారేమో తండ్రి. ఎంతోమందినైనా వారి పిల్లలు మరి రక్షణ లేదని, వారి పిల్లలకు మరి దుర్వ్యసనాలు ఉన్నాయని ఎంతగా బాధపడుతూ నాయన కృంగుదలతో ఉంటూ ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు దేవా. దయ ఉంచి ప్రతి ఒక్కరి మొర మీరు ఆలకించే దేవుడు అంటున్నారు. స్వస్థత అనుగ్రహించండి, ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి దేవా ప్రభా. రక్షణ అనుగ్రహించండి, ప్రతి ఒక్కరూ రక్షణలోనికి వచ్చినట్లుగా కృప చూపించండి నాయన ప్రభా. కఠిన హృదయాలను మీరు
మరి మెత్తన చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మారుమనసును అనుగ్రహించండి. మరి తండ్రి వారి హృదయాలలో వారి మనోనేత్రాలను వెలిగించండి. హృదయాలను మార్చండి నాయన. మా తండ్రి మీరు సమస్తం చేయగలరు. నూతన సృష్టిగా వారిని చేయగలరు కదా తండ్రి. నిన్ను అడుగుతున్నాము, బ్రతిమాలి అడుగుతుంటున్నాము. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. గాయపడి కోలుకుంటున్నటువంటి వాళ్ళను, మరి సర్జరీలై కోలుకుంటున్నటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగానైనా వారిని బాగు చేయమని, మరి నార్మల్ స్థితికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాలం ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానంకి చేర్చండి. మా దేవా ప్రభా, వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించండి నాయన. మరి వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించి ప్రభా, మీరు క్షేమంగా వాళ్ళను వారి వారి ప్రదేశాలకు చేర్చమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి మరి మేము నిద్రించబోతున్నాము. రేపటి దినాన్ని మేము ఏం చేయవలనో ఆ ప్రణాళికలన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. రేపటి దినాన్ని మేము సక్సెస్ఫుల్గా చేయడానికి మీరు కృప దయచేయండి. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి నాయన మేము మా శరీరంలను, ప్రాణంలను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. దేవా, మాలో ఉన్న ప్రతి బలహీనత తొలగించండి. దేవా, మీరు మాకు ఏ భయము కలగదని మీరు వాగ్దానం ఇచ్చినారు కాబట్టి మేము ఎంతగానో సంతోషంగా నీపైన ఆధారపడి ఉంటున్నాము తండ్రి. నీ దూతలు మాకు కంచెగా ఉంటున్నారు నాయన. నీకు వందనములు. మా తండ్రి, ఈ రాత్రి మేము నిద్రించినప్పుడు మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు లేకుండా, ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా మా అందరినీ ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా పైన నీ రక్తపు కంచె ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉదయకాలము ఆరోగ్యంతో సజీవంగా నిద్రలేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి మీ కృప దయచేయండి. ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వారందరూ కూడా నాయన నీ వాక్యంను ధ్యానించుకుంటూ నాయన పడకలపై పండినట్లయితే నాయన మీరు తప్పకుండా మంచి నిద్రను ఇస్తారు. ఆ విధంగా నిద్రించడానికి వారికి కృప దయచేయమని వేడుకొంచున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.